అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీనేజ్ న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. జూన్ చివరిలో లేదా జూలై మొదట్లో పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా అని చెప్పేసి కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రెడీగా ఉన్న ఎన్నికల సంఘం అని చెప్పేసి ఇక్కడ వార్త. తాజాగా పంచాయతీలకు 153 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్. త్వరలో దాదాపు 300 కోట్ల కూడా రిలీజ్ చేసే అవకాశాలు. దాంతోపాటు జూన్ 2 నుంచి రాజీవ్ యువక వికాసం, అదే నెలలో కొత్త రేషన్ కార్డులు, ఇప్పటికే సీఎం జిల్లాల పర్యటనలు, నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలతో భేటీలు, ఇవన్నీ స్థానిక ఎన్నికల నిర్వహణకు భాగమేనని మొత్తానికి టాక్ ఉందన్నట్టు. మొత్తానికి నిర్వహణలో భాగమేనని టాక్. దాంతోపాటు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని ఆలోచన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి స్థానిక ఎన్నికలు జూన్లో మొత్తానికి స్టార్ట్ అవుతున్నామని చెప్పేసి ఇక్కడ చర్చనీయాంశంగా ఉందన్నట్టు. సో జూన్ అంటే జూన్ ఎండింగ్లో, అంటే లాస్ట్ వీక్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ స్టార్ట్ అయ్యే లెక్కలు. మొత్తానికి జూలై ఎండింగ్ వరకు అయితే ఫినిష్ అయ్యే లెక్కలలో కనిపిస్తుంది అన్నట్టు స్థానిక ఎన్నికలు. సో దాని గురించి ఇక్కడ ఈ యొక్క వార్త. ఇందులో ఒకటి కులగణన గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఎన్నికల తేదీపై 3 ప్రతిపాదనలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనను నిర్ణయం తీసుకున్నది. కులగణన చేయాలని చెప్పేసి తీసుకున్నందున రాష్ట్ర బిల్లులు ఆమోదం లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గ్రామాల్లో సర్పంచులు లేక ఏడాదిన్నర కావస్తున్నది. దీంతో కొన్ని నెలలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోయి పల్లెల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు ఏ తేదీలో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి 3 ప్రతిపాదనలు అందజేసినట్లు తెలుస్తున్నది. జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడం, ఆ తర్వాత వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళడం లాంటివి ఇందులో ఉన్నాయి. ఒకవేళ ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలనే ప్రపోజల్ కూడా ఇందులో ఉంది. మరోవైపు ఇప్పటికే స్థానిక ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ డేట్స్, రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ ఈ యొక్క కులగణన జరిగింది మన దగ్గర. కానీ ఈ నేటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళు పెట్టిన 42% రిజర్వేషన్ తోటే కొనసాగినట్లుగా వెళ్ళే విధంగా కనిపిస్తున్నట్టుగా ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. మరో విధంగా జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ కులగణన మొత్తానికి రాష్ట్రపతి గారి ఆమోదం జరగాలి. కానీ మనకు సెప్టెంబర్, అక్టోబర్ టైంలో కంపల్సరీ ఈ యొక్క జనగణనతో పాటు కులగణన కూడా మన కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది. సో అది అధికారికంగా ఆల్రెడీ ప్రకటన కూడా చేశారు. సో ఆ యొక్క బిల్లులు వచ్చే వరకు టైం పడుతుంది. అప్పటి వరకు ఇక్కడ స్థానిక ఎన్నికలు పెండింగ్లో పడతాయి. దాంతోపాటు ఇక్కడ స్థానిక ఎన్నికల దృష్ట్యా పెట్టుకుంటే గ్రామాలు, స్థానికంగా ఉన్న ప్రాంతాలు మొత్తము నిధులు లేక ఇబ్బంది పడుతున్నాయి. అక్కడ పాలకులు లేక కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 1.5 సంవత్సరం అయిపోయింది. సో ఇది జరుగుతున్న విషయం. కానీ ఖచ్చితంగా అయితే స్థానిక ఎన్నికలు వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి. కానీ స్థానిక ఎన్నికలు వచ్చే ముందరనే ఇవన్నీ చేయాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన లెక్కలు, ఈ యొక్క రేషన్ కార్డులు రిలీజ్ చేయడం, దాంతోపాటు యువ వికాస్ రిలీజ్ చేయడం, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు కనీసం ఊరికోటన్నా ఖచ్చితంగా ముందలైతే రిలీజ్ చేయండి అనే విధంగా ముందుకెళ్తున్న తరహాలలా కనిపిస్తున్నది. సో స్థానిక ఎన్నికలకు సంబంధించిన వార్త ఇది. మొత్తానికైతే వచ్చే లెక్కలో ఉన్నాయన్నట్టు. జూన్ చివరిలో లేదా జూలై మొదట్లో మొత్తానికి స్థానిక ఎన్నికలు. సో దానికి సంబంధించింది.